మిస్ అంజలి గారు, గుడ్ ఈవినింగ్ అండి. అబ్బో, సార్ గారు అంత మర్యాద ఎందుకు ఇస్తున్నారు? చక్కటి ప్రేయసికిచ్చే ప్రియమైన గౌరవం అది. అమ్మో, కవితలు కూడానా? అసలు నువ్వేనా మాట్లాడేది? నేనే. ఈ ప్రవర్తనకి కారణం తెలుసుకోవచ్చా? చెప్తా. ఎక్కడున్నావు అంజు ఇప్పుడు? ఆఫీస్ క్యాబ్లో రా, ఇంటికి రిటర్న్ అవుతున్నా. సరే అయితే ఇంటికి చేరాక కాల్ చేయి, చెప్తా. సరే. హలో, హలో. ఏం చేస్తున్నారు సార్? ఇంకేం పని, అంట్లో తోముతున్నా. గుడ్ రా, అదే మెయింటైన్ చేయి. రేపు పెళ్ళయ్యాక కూడా నువ్వే గిన్నెలు కడగాలి. చేయక తప్పుతుందా, ఏం చేస్తాం. సరే కానీ అప్పుడేదో చెప్తానన్నావు. ఏం లేదే, ఈరోజు పౌర్ణమి కదా, చంద్రుడు రౌండ్గానే ఉంటాడో లేదో అని. ఈ ఏకసకాల వద్దనేది చక్కగా చెప్పు, ఏమైందో? మరేమో, ఎహే, చెప్పు. నేను ఆఫీస్ పని మీద నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వెళ్తున్నా. 2 days అక్కడే ఉంటా. సరే అయితే. ఏం లేదు, అంతే, వెళ్తున్నా అని. ఓ, ఓకే ఓకే ఓకే, నువ్వు హైదరాబాద్ వస్తున్నావా? ఇప్పుడు అర్థమైందా తల్లి? 2 days అక్కడే ఉంటా. అవునా, అయితే ఇంకా మనం ఫస్ట్ టైం కలుసుకుంటున్నాం కదా, చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఆ ఎగ్జైట్మెంట్ ఇంకో 1 week అలానే ఉంచుకో. డైరెక్ట్గా చూసినప్పుడు చూపెడదు. అంజు, నిన్నే వినపడట్లేదా? ఓకేరా. ఈ వీక్ ఎప్పుడు గడుస్తుందా అన్నట్టు ఉంది. నాకు కూడా. సరే ఇంకా. అంజు, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీయే, చెప్పు. రేపు ఆఫీస్ క్లయింట్ మీటింగ్కి ఏ డ్రెస్ వేసుకోమంటావు? వైట్ షర్ట్ పైన బ్లూ అండ్ రెడ్ చెక్స్ వచ్చింది ఉందిగా నీ దగ్గర, అది వేసుకో, బాగుంటుంది. కింద ఫార్మల్ బ్లాక్ వేసుకో. ఓకే, డన్. చెప్పు మరి, రేపు ఈవినింగ్ ఎక్కడ కలుద్దాం? ఆఫీస్ నుండి పికప్ చేసుకోవాలా? హైటెక్ సిటీ మెట్రోకి వచ్చేసి నేను జాయిన్ అవుతా, కలిసి వెళ్దాం. సరే అయితే ఈవినింగ్ 5కి అక్కడ ఉంటాం. అర్జున్, నీకో విషయం. రేపు కలిసినప్పుడు చెప్తావులే అంజు, ఇప్పుడు ఎందుకు? సరే. ఓకే అంజు, మరి నేను తర్వాత కాల్ చేస్తా. క్లయింట్ మీటింగ్కి ప్రిపేర్ అవ్వాలి, సరేనా? ఓకేరా. అసలు ఏమైంది అంజు, ఎంతసేపు నుండి వెయిట్ చేస్తున్నావు తెలుసా? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తావు? ఎన్ని మిస్? అర్జున్, లిజన్. నా ఫ్రెండ్ కావ్యకి హెల్త్ బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ చేస్తే రష్లో వెళ్ళిపోయానురా. ఫోన్ బ్యాటరీ కూడా డెడ్. ఇప్పుడు కూడా ఛార్జింగ్ అడిగి పెట్టుకొని నీకు చేస్తున్నా. సరే, ఇప్పుడు ఎలా ఉంది తనకి? అబ్జర్వేషన్లో ఉంచారురా, రేపు ఈవినింగ్ వరకు. సరే, ఏ హాస్పిటల్ చెప్పు, నేనే వస్తా అక్కడికి. నువ్వెందుకులే అర్జున్, ఆల్రెడీ మార్నింగ్ నుండి వర్క్ చేసి అలసిపోయి ఉంటావులే. ఈరోజు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, రేపు మీట్ అవుతాం. అయినా పేషెంట్ని కలిసి అవర్స్ కూడా అయిపోయాయి. సరే, నీ ఇష్టం. జాగ్రత్త మరి. బాయ్. బాయ్. అంజు, ఎక్కడికి రమ్మంటావు నన్ను మరి? అరే, ఇప్పుడే ఫైనల్ రిపోర్ట్స్ ఎగ్జామిన్ చేస్తున్నాడు. ఇంకో 1 అవర్లో డిశ్చార్జ్ చేస్తారు. నేను నీకు కాల్ చేస్తాను రా అయ్యాక, ఓకేనా? బాయ్. ఇలా ఎన్నాళ్ళని అబద్ధాలు ఆడుతూ అవాయిడ్ చేస్తావు? అర్జున్, నువ్వేంటి ఇక్కడ? అమ్మో, హాస్పిటల్లో ఐడి కార్డులు కూడా ఇస్తున్నారా? హాస్పిటల్ పేరేంటి, ఏదో టెక్ కంపెనీలా ఉంది, కొత్తదా? అది కాదు అర్జున్, నీకు చెప్పేది ఒకసారి. ఎందుకు, నేను నచ్చలేదా? ఒక్కసారి నీకు చెప్పేది వినర్జున్, అలా ఏం లేదు. నిన్న ఈవినింగ్ నాకు స్టేషన్లో కావ్య కలిసింది అంజలి. నాతో అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది అంజలి? డైరెక్ట్గా చెప్పేసి ఉంటే అయిపోతుందిగా, నాకు కలవడం ఇష్టం లేదు అని. అర్జున్, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. ఎప్పుడెప్పుడు కలుద్దామని రోజులు గంటలు లెక్క పెట్టుకునేదాన్ని. ఆ డ్రెస్ వేసుకోవాలి, అక్కడికి తిరగాలని ప్లాన్ చేసి పక్కన మరి భయం. ఎక్కడ నువ్వు నో చెప్తావేమో అన్న భయం. నిన్న ఈవినింగ్ నీ దగ్గర దాకా వచ్చాను, కానీ మాట్లాడే ధైర్యం లేక అక్కడే ఆగిపోయా. అదే భయం ఈరోజు నీకు అబద్ధం చెప్పి తప్పించుకునేలా చేసింది. నేనెందుకు నో చెప్తా అంజు? నీకేమైనా పిచ్చా? లవ్ చేశాను కాబట్టి ఎంత దూరం వచ్చా కదరా. ఇంతకు ముందు నువ్వు నన్ను ఒక్కసారైనా చూసావా? నా మొహం ఎలా ఉంటుందో తెలుసా? బ్లైండ్గా లవ్ చేసావుగా. లేదు, అయినా ఏ ఫోటో పంపినా ఆ మాస్క్ పెట్టుకునే ఉంటావుగా. అడిగితే నీకు పబ్లిక్లో అలానే కంఫర్ట్ అంటాం. ఎప్పుడైనా గట్టిగా అడిగితే మాట దాటేస్తావు. అది కంఫర్ట్ కోసం కాదు అర్జున్, నా స్కార్స్ దాచుకోవడానికి. చూసిన ప్రతి వాడు ఏదో మ్యూజియంలో బొమ్మను చూసినట్టు
ఏ ఫంక్షన్, పార్టీ, గెట్ టుగెదర్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వచ్చే క్వశ్చన్, అయ్యో నీ మొహానికి ఏమైంది, ఏమన్నా వాడుతున్నావా అని అడుగుతారు. ఇంటర్లో స్టేట్ టాపర్ వస్తే బ్యానర్లో నా ఫోటో పెద్దగా వేస్తే కాలేజ్ బ్యానర్ బాగోదని కేటగిరీ టాపర్ ఫోటో దగ్గర వేసి నాది పక్కన వేశారు. జీవితం పైనే విరక్తి వచ్చేసింది అర్జున్. నాకు గట్టిగా నా ముఖానికి ఏమైతే మీకెందుకు అని అనాలని ఉంటుంది, కానీ చెయ్యలేను. భయం. అందుకే ఈ మాస్క్. ఎక్కడ ఎవరు కమెంట్ చేస్తారో అన్న భయం, అందరూ నవ్వుతారన్న భయం, నా ఫ్రెండ్స్ ఏ రోజు వదిలేస్తారన్న భయం, అన్నిటికీ మించి నువ్వు నన్ను చూశాక ఎక్కడ నో చెప్తావన్న భయం నన్ను సగం చంపేసింది. అంజలి, మనం పెళ్లి చేసుకుందామా? నిజంగానా? అవును, నిజంగానే అంటున్నా. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. పిచ్చిదానా, ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? మనుషులు ఏముంది అంజు, నువ్వు మాస్క్ తీసేసి నడిస్తే ఒకరోజు కామెంట్ చేస్తారు, రెండో రోజు చేస్తారు, మూడో రోజు చేస్తారు, కానీ నాలుగో రోజుకి వాళ్ళే వదిలేస్తారు. మొహం మన ఐడెంటిటీ మాత్రమే, మన క్యాపబిలిటీ కాదు. ఫిజికల్ అపియరెన్స్ దాటి బయట చాలా పెద్ద ప్రపంచం ఉంది అంజు. నన్ను నమ్ము, ఒక్కసారి నాతో దాటి చూడు. లైఫ్ అంటే ఏంటో చూపిస్తా.